ఆ మహాభాష్యం బ్రహ్మరాక్షసుడి దగ్గరే ఉండిపోయింది. ఒక్క శిష్యుడికి వెళ్ళలేదు. పతంజలి బాధపడ్డాడు. ఇది ఎవరికి వెళ్ళేటట్టు లేదని తానే చంద్రశర్మ అన్న పేరుతో మళ్ళీ పుట్టాడు. మళ్ళీ పుట్టి ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈయన పిలిచాడు బ్రహ్మరాక్షసుడు. ఎవరు? అంతకుముందు జన్మలో ఈయనకి శిష్యుడు. పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు. చిదంబరంలో పతంజలి దగ్గరికి. ఎందుకు? మహాభాష్యానికి. నేను చెప్తాను రా. 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పాను. అడిగాడు, చెప్పాడు. నీకు చెప్తాను. బ్రహ్మరాక్షసుడు కదా, మరి తత్వం అప్పుడు అలా ఉంది. ఆయన శాప విమోచనం ఇచ్చాడు పతంజలి. నువ్వు మహాభాష్యం ఒక్క శిష్యుడికైనా నేర్పితే నీ బ్రహ్మరాక్షసత్వం పోతుందన్నాడు. కానీ చెట్టు మీద కూర్చుని పాఠం చెప్తా, నువ్వు చెట్టు మీదే కూర్చోవాలి నా ఎదురుగుండా. 9 రాత్రులు 9 పగళ్ళు చెప్తా. అన్నానికి కానీ, నిద్రకి కానీ, శరీర శోధనకి కానీ, అంటే మలమూత్రాలని కానీ దిక్కోవడం. నువ్వు రాసుకోవాలి. నువ్వు రాసుకోపోతే నీ కర్మ, నీ చెప్పేస్తా. ఇష్టమేనా అన్నాడు. ఇష్టమేనా అన్నాడు. పైకెక్కి కూర్చున్నాడు. ఎలా? ఆకొక్కొక్కటి తుంపేవాడు తొడని పుల్లతో కోసి నెత్తుట్లో ముంచి భాష్యం రాసుకుంటున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు అయ్యాయి. రావి ఆకుల మీద అంతా రాశాడు. రాసేసి సంచిలో వేసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు అయిపోయాయి. మహాభాష్యం నేర్పించాడు. నేర్పేయగానే ఆయనకి బ్రహ్మరాక్షసత్వం పోయింది. అమ్మయ్య, నా బ్రహ్మరాక్షసత్వం పోయిందని ఇక నేను తరిస్తాను, చాలు, మహాభాష్యం నేర్చుకున్నాను, ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది, గురువు గారి దగ్గర జ్ఞానం పొందాను. ఎవరి దగ్గర తరించాలని ఆలోచించాడు. శుకబ్రహ్మ హిమాలయ పర్వత శిఖరముల మీద తిరుగుతున్నారు. అందుకని నేను వెళ్ళి హిమాలయ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి శుకబ్రహ్మని సేవిస్తానని శుకబ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. శుకబ్రహ్మ ఈయన్ని శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటికీ ఆయన పేరు గౌడుడు అనే అనేవారు. శుకబ్రహ్మ దగ్గర ఉపదేశాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తరించాడు. కాబట్టి గౌడపాదాచార్యుల వారు అయ్యాడు. తర్వాత గౌడపాదాచార్యుల వారై తిరుగుతున్నాడు. ఈ చంద్రశర్మ, ఈయన నిజానికి ఈ గౌడపాదాచార్యుల వారికి గురువు కిందటి జన్మలో పతంజలిగా. ఇప్పుడు ఆ పతంజలి చంద్రశర్మగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఈ భాష్యం అంతా మూట కట్టుకున్నాడు. అంటే తనదే ఆ భాష్యం. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? అది ప్రచారం పొందాలి. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా నేర్పుదామని పాప ఆ మూటలన్నీ పట్టుకు బయలుదేరాడు. 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రపోలేదు, అన్నం తినలేదు, తొడ కోసుకుని ఆ నెత్తుటితో రాశాడు. నడుస్తుంటే ఇక నడవలేకపోయాడు. నిద్ర వచ్చేసి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఈలోగా ఎక్కడి నుంచో మేక వచ్చి మెల్లిగా బస్తాల్లోకి మూతి పెట్టి కొన్ని ఆకులు తినేసి, అజభక్షిత భాష్యము అని ఇప్పటి వరకు కూడా మహాభాష్యంలో లోకంలో ఇక దొరకలేదు. అది మేక తినేసి, దాన్ని అజభక్షిత భాష్యం అంటారంటే మేక తినేసిన భాష్యం. మిగిలిన ఆకులు లేచి చూశాడు. ఇవైనా దక్కించుకుందామని మెల్లిగా భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని ఊళ్ళోకి వచ్చాడు. ఒక వైశ్యుల ఇల్లు కనపడింది. అరుగు మీద మూటలన్నీ దగ్గర పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. పరమ నీరసంతో నిద్రపోయాడేమో, ఇక లేవలేదు. ఇక ఇతను మృత్యువులోకి వెళ్ళిపోతున్నాడని ఆ వైశ్య యజమాని యొక్క కుమార్తె చూసింది. ఇతన్ని ఎలాగైనా బ్రతికించాలి. లేచి తినడు. ఎలా? ఆమెకి కొంత ఆయుర్వేదం తెలుసు. ఆమె పెరుగన్నాన్ని బాగా మెత్తగా చేసి ఇతని అంగీ పైకెత్తి పొట్ట మీద పెట్టి రుద్దేది. చర్మం ఆ పెరుగన్నపు సారాన్ని లోపలికి పుచ్చుకునేది. మెల్లిగా తను శక్తి పొంది నిద్ర లేచాడు. లేచి, అమ్మా నన్ను రక్షించావు, చాలా సంతోషం తల్లి, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. సంతోషం తల్లి, నువ్వు బయలుదేరి వెళ్ళిపోవడానికి కాదు నిన్ను రక్షించింది. నీ అందచందాలు చూసి నువ్వు భాష్యం నేర్చుకున్నావని నిన్ను పెళ్ళాడదామని నేను బతికించాను. నన్ను పెళ్ళాడంది. పెళ్ళాడడం కోసం కాదు నేను ఇవన్నీ నేర్చుకున్నది. శిష్యులకు అప్పచెప్పి నేను మా గురువుగారి మార్గంలో వెళ్ళిపోదామని నేర్చుకున్నాను. అందుకని నాకొద్దు, నేను శిష్యులకు పాఠం చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు. నా వల్ల ఉపకారం పొంది ప్రత్యుపకారం చెయ్యకుండా వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటానా? రాజుగారి దగ్గరికి తీసుకెడతాను, పద, మన ఇద్దరికి వివాదం అని ఆ వైశ్యుడు వైశ్యుని కుమార్తె కలిసి ఈ చంద్రశర్మని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారు చూశాడు. అబ్బా ఎంత బాగున్నాడో, ఇలాంటి పిల్లాడి కోసం చూస్తున్నాను, నా కుమార్తెని తిరిగిచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు. అతన్ని అడిగాడు, అసలు పెళ్ళే వద్దంటే 2 పెళ్ళిళ్ళు వచ్చి పడ్డాయి అని ఆయన ఆలోచిస్తుంటే మంత్రి లేచాడు. మహారాజా, ఇతను బ్రాహ్మణ కుమారుడు. బ్రాహ్మణుడు ఇతర వర్ణముల వారిని వివాహం చేసుకునే ముందు తనకు వర్ణం వారిని వివాహం చేసుకోవాలి. నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఇంత అందగాడు, ఇంత చదువుకున్నవాడు దొరకద్దు అని. ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇది ఈశ్వర శాసనం, పెళ్ళొద్దనుకున్న నాకు 3 భార్యలు. ఈలోగా ఒక చమత్కారం జరిగింది. 4వ వర్ణానికి చెందినటువంటి ఒక ఆవిడ తపస్సు చేసుకునే వాళ్ళందరికీ నిష్ఠగా పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తుండేది.
వాళ్ళ పాలు తాగి తాగి అమ్మా ఎంత ప్రేమగా సేవ చేస్తున్నావే తల్లి, నీకు వరం ఇస్తున్నాం, నీకు చంద్రశర్మ భర్త అవుతాడు అని వాళ్ళు వరం ఇచ్చారు. ఆ వరం పూర్తవ్వాలి కదా. ఆవిడొచ్చింది, వచ్చి నాకు తపస్సు చేసుకుంటున్న మహాపురుషులు ఇచ్చిన వరం, నువ్వు నాకు భర్త అంది. వాళ్ళు కూడా వచ్చావును మేము వరం ఇచ్చాను, నువ్వు పెళ్లి చేసుకోవాలన్నారు. ఓహో, ఇది ఈశ్వర శాసనం. పెళ్ళొద్దని నేను అనుకున్నాను. బ్రాహ్మణ పత్ని, క్షత్రియ పత్ని, వైశ్య పత్ని, 4వ వర్ణం నుంచి పత్ని, 4 భార్యలు వచ్చారనుకున్నాడు. ఈ మూటలు దగ్గర పెట్టుకున్నాడు, 4గురిని పెళ్లి చేసుకున్నాడు. 4గురి వలన 4 కుమారుల్ని కన్నాడు. 4గురికి మహాభాష్యం నేర్పాడు. 4 చక్కగా నేర్చుకున్నారు. అమ్మయ్యా, పతంజలి కదా చంద్రశర్మగా వచ్చాడు, నా పని అయిపోయి. ఇప్పుడు నేను కూడా జ్ఞాన వైరాగ్యాలు పొంది, ఇంతకు ముందు నేను ఎవరికి పాఠం చెప్పానో ఆయన ఇప్పుడు నాకు పాఠం చెప్పాడు కదా. ఆ గౌడుడే బ్రహ్మరాక్షసుడిగా పాఠం చెప్పాడు. ఈ జన్మలో నాకు మహాభాష్యం చెప్పిన గురువు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఆయన దగ్గరికే పోతానని వెళ్ళాడు. ఎక్కడున్నాడని అడిగారు. బ్రహ్మరాక్షసత్వం పోయి గౌడపాదాచార్యుల వారిగా హిమవత్ పర్వతం మీద ఉన్నారన్నారు. ఈయన ఈ చంద్రశర్మ బయలుదేరి గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. గౌడపాదాచార్యుల వారి పిలిచి, ఓ చంద్రశర్మ, నా దగ్గర భాష్యం నేర్చుకున్నావు. ఇప్పుడు ఆయన మహాజ్ఞాని కనిపెట్టారు పతంజలి. మళ్ళీ చంద్రశర్మగా వచ్చాడు. మహాభాష్యాన్ని కొడుకులకి చెప్పాడు శిష్యులుగా. ఇప్పుడు మహాభాష్యం వ్యాప్తి చెందుతుంది. ఎందుకు వచ్చావని అడిగారు. ఇప్పుడు నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి అని అడిగాడు చంద్రశర్మ. తప్పకుండా చేసుకుంటానని సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదాచార్య అన్న పేరుతో సన్యాసాశ్రమం ఇచ్చారు. ఇప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎవరు? చంద్రశర్మ. చంద్రశర్మ ఎవరు? పతంజలి. పతంజలి ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు పేరెత్తితే ఎవరి పేరు ఎత్తినట్టు? శ్రీ గురుభ్యో నమః అన్నట్టా కదా శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు శేషుడి గురించి మాట్లాడుతున్నారంటే గోవింద భగవత్పాదుల గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఒక భగవత్పాద, ఆయన తన గురువు భగవత్పాద. ఆ గురువు గారి పాదములకు నమస్కారం చేయడానికి ఆయనకి ఏం గుర్తొచ్చింది? అమ్మ పాదపీఠం, అమ్మ పాదాలు. ఆ పాదాలు పెట్టుకున్నది గురువు గారి తల మీద పెట్టుకుని ఉంటారు ఇప్పుడు అమ్మ పాదాలని. ఆయన పాదాలు పట్టుకుంటే అమ్మవారి పాదాలు అందుతాయి. అందుకే శ్లోకం ఎలా తిరిగిపోయింది? భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూ వలయ పీఠికాం. ఇప్పుడు ఇందులోకి ఎన్ని తీసుకొచ్చేశారు శంకరాచార్యుల వారు. శ్లోకంలో ఒక్క పాదం చేసినట్లుగా చేశారు. కానీ ఇందులో పతంజలి యొక్క వైభవం, ఆదిశేషుని యొక్క వైభవం, అలాగే అసలు గోవింద భగవత్పాదాచార్యుల వారిని మనసులో స్మరించడం, సత్యధర్మముల యొక్క నిష్ఠ. జ్ఞానాచార్యుల వారు గారు, వారు జ్ఞాన మార్గంలో ఉన్నవారు. లోకానికి సత్యధర్మములను బోధ చేయడం అంటే ఆయనకి అంతటి ప్రీతి. ఆదిశేషుడు ఎలా అయ్యాడు? సర్పజాతిలో కద్రువుకి కుమారుడుగా పుట్టిన ఎంత గొప్ప భాగ్యానికి నోచుకున్నాడు. బ్రహ్మగారి వరాన్ని ఎలా పొందాడు? ఆమె శృమేరు శృంగ మధ్యస్థగా ఎలా కూర్చుంటుంది? కూర్చున్నప్పుడు భూమి ఆమెకి పీఠం ఎలా అయింది? అదే మళ్ళీ ఆమె యొక్క భర్తకి ధనస్సు ఎలా అయింది? అది దేవతలకి అనుకూలమైనటువంటి పర్వతం. దాన్ని స్మరించినంత మాత్రం చేత భూమిని పీఠంగా భావించి అమ్మవారి పాదం దాని మీద ఉన్నట్లు భావిస్తే ఆమె పాదముల ముందు పడాలి ఎవరైనా అని కదూ ముందు చెప్తున్నారైనా. వివిధ కారణే శవర పీఠికాం అంటున్నారు కదా. అంటున్నప్పుడు మరి అమ్మవారు పాదపీఠం మీద, అంత పెద్ద సింహాసనం మీద ఆవిడ కూర్చుని పాదం పెడితే ఆమె పాదం పెట్టుకోవడానికి ఇది ఒక పీఠం భూమి. ఇందులో మళ్ళీ ఇంకొక విచిత్రం. ఏమిటా విచిత్రం? మనం పిలిచినప్పుడు అమ్మవారిని పిలుస్తాం, కానీ వివిధ దేవతాతత్వాల్లో శంకరాచార్యుల వారు భేదం పాటించారు. అది విష్ణుతత్వంగా మీరు భావించారనుకోండి, అమ్మవారు విష్ణువు అభేదం అని నేను మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను. శ్రీమన్నారాయణుడు అభేదతత్వంగా మీరు భావన చేశారనుకోండి, అప్పుడు భూమి ఎవరికి పాదపీఠం? క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లప్తాసనస్త స్ఫటికమణిదిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ. భూమి ఆయనకి పాదపీఠం, ఆయన పాదం అయినప్పుడు ఆ అమ్మవారే పురుషస్వరూపంతో ఉంటే విష్ణుతత్వంతో ఉంటుంది. అప్పుడు భూమి పాదపీఠమేనా? ఆ పీఠం మామూలుగా ఏదో కొయ్యతో చేసి దాని మీద బట్ట కప్పారంటే అందంగా ఉంటుందా? అది కూడా మణుల చేత పొదగబడి ఉండాలి, నవరత్నమాలిక అయి ఉండాలి. మణి అంటే స్తోత్రం చేయబడుతుంది, రత్నము అంటే మనసు రంజిల్లుతుంది, రెండూ కలవాలి. అందుకే అక్కడ చెప్పేటప్పుడు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే భూరిభారధర కుండలీంద్రమణి అంటారు. అంటే
ఆ పాదపీఠము ఆ పాదము స్తోత్రమునకు అర్హములు. దాని చేత నా మనసు రంజిల్లాలి. అందుకని ఇది నవరత్నమాలిక. ఎన్నిటిని ఒక్క పాదంలోకి కలుపుతున్నారో చూడండి, ఎన్ని విశేషాల్ని తీసుకొచ్చి అందులో కూరుస్తున్నారో చూడండి. అసలు నిజానికి ఈ ఒక్క పాదం చాలదండి మనసు ఆగిపోవడానికి. అబ్బా, ఎంత వైభవాన్ని కూర్చారు ఇందులో కనిపించదు. అందుకని భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూ వలయ పీఠికాం వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణి. వారి రాశి మణి మేఖలా వలయ. వారి అన్నదానికి అర్థం ఏమిటంటే నిమ్నోన్నతములను తెలియకుండా చేయునది అని అర్థం. అంటే ఏది పల్లంగా ఉందో ఏది ఎత్తుగా ఉందో తెలియకుండా చెయ్యగలిగినది ఏదో దానిని వారి అని పిలుస్తారు. అంటే ఏది? నీరు. అక్కడ గొయ్యి ఉందనుకోండి, నీరు నిలబడిపోయి ఉందనుకోండి, ఏదో వర్షం పడింది, అక్కడ గొయ్యి ఉంది, తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే నీరంతా నిలబడి ఉంటుంది. ఏదో అక్కడి నుంచి చక్రం వెళ్ళిపోతుంది అనుకోండి, ఓ ఇదంతా ఏమీ లేదని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత గోతులో పడిపోతాను. నిమ్నోన్నతములను తెలియకుండా ముంచెత్తుతుంది కాబట్టి నీటికి వారి అని పేరు. అటువంటి వారి రాశి, అలా నిలబడిపోయినటువంటి నీరు అంటే సముద్రం, అందులోంచి పుట్టినటువంటిది వారి రాశి మణి మేఖలా వలయ. అటువంటి నీటి నుంచి పుట్టినటువంటి మణులు ఏ ఉన్నాయో అటువంటి అద్భుతమైనటువంటి మణులు, అంటే అవి స్తోత్రము చేయడానికి వీలైనటువంటి స్థాయిని పొందినటువంటివి. అంతంత గొప్ప మణులతో కూర్చబడినటువంటి మేఖలా వలయ. మేఖల అంటే మొన్న మీతో నేను మనవి చేశాను, దానికి చిరుగంటలు లేని వడ్డాణం అయితే మేఖలా అంటారు. మణిమేఖల అని బౌద్ధంలో ఒక పెద్ద గ్రంథం. కాబట్టి మేఖలా వలయ, గుండ్రంగా ఉన్నటువంటి మేఖలని పెట్టుకుని ఉన్నది. అటువంటి రత్నముల చేత కాదు. ఇంకొక అర్థం, రత్నాకరము అని దేనికి పేరంటే సముద్రానికి ఉంది. రత్న గర్భ భూమి, రత్నాకరము సముద్రానికి పేరు. అసలు భూమాదేవి అని అమ్మవారిని చూస్తే సముద్రాలు వడ్డాణంగా పెట్టుకుంటుంది. సముద్రములా మీకు వడ్డాణములు అవుతాయి. కాబట్టి వారి రాశి మణి మేఖలా వలయ వహ్ని మండల శరీరిణి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఈ శ్లోకం అంతా శంకరులు ఎలా నడుపుతున్నారంటే ఆమెని ఏదో మనం పై శ్లోకాల్లో చూసినట్టుగా చాలా తేలికగా చూడ్డానికి వీలుగా మనం కంటి ముందు కూర్చున్నటువంటి ఒక అమ్మలా చెప్పట్లేదు. ఆమె బ్రహ్మాండమంతా ఆవరించినటువంటి శరీరం ఉన్నటువంటి తల్లిగా చెప్తున్నారు. భూమి పాదపీఠం అయిందంటే ఆవిడ ఎక్కడ వరకు వ్యాపించి ఉంటుంది. అంతటి వ్యాపకత్వం కలిగినటువంటి విష్ణుతత్వంగా చెప్తున్నారు. వైష్ణవి విష్ణు రూపిణి అని. అలా వ్యాపకత్వాన్ని పొంది ఉన్నప్పుడు ఆమె యొక్క శరీరము వహ్నిమండలము. వహ్నిమండలము అంటే అగ్నిమండలం. మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే అందులో అమ్మవారికి సంబంధించి అగ్ని సంబంధంగా కొన్ని నామాలు ఉంటాయి. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా అనొక నామం, అక్కడ వహ్ని శబ్దం వస్తుంది. అలాగే తైజసాత్మిక, తేజస్సు అగ్ని సంబంధం. ఇటువంటివి అగ్ని సంబంధమైన నామాలు కొన్ని వ్యాసుడు ఇచ్చాడు. అందులో అమ్మవారి యొక్క సైన్యం అంతా కూడా అమ్మవారిని పరివేష్టించి ఉన్న ప్రాంతానికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుందిట. ఆ ప్రాకారము అగ్ని కీలలతో ఉంటుంది. అగ్నియే ప్రాకారముగా ఉంటుంది, దాని లోపల ఆవిడ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నప్పుడు ఆ ప్రాకార రక్షకురాలి రూపంలో ఉండేది ఎవరంటే జ్వాలామాలిని. అది శ్రీచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రంలో ఉండేటటువంటి త్రికోణాలలో మొదటి వరుస దాటగానే వచ్చేటటువంటి త్రికోణాల్లో ఉండేటటువంటి ఒక త్రికోణం జ్వాలామాలిని చేత పరివేష్టితమై ఉంటుంది. అది అగ్ని సంబంధం. అందుకే శత్రు దుర్భేద్యం, అందులోకి శత్రువులు ప్రవేశించలేరు. ఇంకా అందుకే శ్రీచక్రారాధన అంత గొప్పదైంది. అలాగని అందరూ అటు జోలికి వెళ్ళకూడదు కూడా. కాబట్టి అంత గొప్ప తత్వము కలిగినటువంటి తల్లి. దీనికి ఆంతరముగా ఒక విశేషం. అగ్నికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? అగ్నికి ఏదైనా వస్తువు తగిలిందనుకోండి రెండే రంగులు పొందుతుంది. ఒకటి నల్లగా అయిపోతుంది, ఇంకొకటి తెల్లగా అయిపోతుంది. ముందు నల్లగా అయిపోతుంది, మాడిపోయిందండి అంటాం, ఇంకా అంటే కాలిపోయిందని గుర్తు.
మాడి మసి అయిపోయిందండి అంటాం. మాడి మసి అయిపోయింది అనుకోండి, నల్లగా ఉంటుంది. బొగ్గు అయిపోయిందండి అంటాం. చూడండి, బొగ్గు కూడా కాల్చేశాను, ఏమైపోతుంది? బూది అయిపోతుంది. ఇక తర్వాత మార్పుకి అవకాశం లేని స్థితి రెండు ఇంచుమించుగా. ఒకటి బొగ్గు అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఇంకా ఏదో కాలిస్తే తర్వాత తెల్లగా అయిపోవాలి తప్ప ఇంచుమించు అది కూడా ఇంకా చర్మస్థానమే, ఇంకంతకన్నా మారడానికి ఏమి ఉండదు. పూర్తిగా నామరూపాలు పోయాయి, గుర్తుపట్టడానికి ఏం లేదు. బొగ్గు అయిపోయిందండి అంటే ఇంకా నామరూపాలు లేవు, బొగ్గు అయిపోయింది. అదే శాశ్వత స్థానం. తెల్లగా బూది అయిపోయింది, శాశ్వత స్థానం. నల్లటి రంగు శాశ్వతత్వమునకు గుర్తు. అందుకే శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు. ఆ నలుపులో చల్లతనం ఉంటుంది. అది ఏదో కాకి నలుపులా కాదు, ఆ నలుపులో ఒక చల్లదనం ఉంటుంది. అందుకే జలధరదేహు అంటుంటారు. మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆ చల్లతనం కారుణ్యం. ఆ స్పర్శ తగిలిందనుకోండి, మీరు విష్ణుతత్వాన్ని అనుభవించారనుకోండి, ఆ నల్లతనాన్ని పొందేస్తాడంటే ఇంకా శాశ్వతత్వాన్ని పొందేస్తాడు, శాశ్వతుడు అవుతాడు. అంటే ఇక కాలమునందు మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. అందుకే ఈ తత్వాన్నే శ్రీకృష్ణ జననం చెప్తుంది. సూర్యభగవానుడికి ఒక కొడుకు, ఒక కూతురు. సూర్యభగవానుడి యొక్క కొడుకు యమధర్మరాజు, సూర్యభగవానుడి యొక్క కుమార్తె యమున, ఆడపిల్ల. యముడికి యమునకి ఒకే విశేషంలో సమాన ధర్మం. కాలం ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు, యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. ఎందుకనంటే దక్షిణంగా ప్రవాహం చేసి మళ్ళీ ఉత్తరానికి ఎడుతుంది. అదే కాశీపట్టణం. ఎక్కడ కాశీ మళ్ళీ ఉత్తరానికి తిరిగిందో అక్కడ పరమ పవిత్రం. అంటే ఇక జన్మ ఏదో శ్మశానానికి చేరడం కాదు, ఇక శాశ్వతత్వానికి పరమశివుని వైపుకి దృష్టి తిరిగింది అని గుర్తు. అందుకే కాశీగంగా కాశీగంగా అంటారు. ఎన్ని చోట్ల గంగ ఉన్నాయి. కానీ యమున తిరగదు, యమున ముందుకే వెళ్ళిపోతుంది. అందుకే యమున యముడు ఇద్దరికీ లక్షణం ఏమిటంటే, కాలమునందు ఎవరు ఆ ఊపిరిలు పూర్తి చేసేశారో వాళ్ళని యముడు పడగొట్టేస్తాడు. ముందుకు వెళ్ళిపోయే కాలానికి సంకేతం యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని పడగొట్టడం యముడు. వీళ్ళు సూర్యుని యొక్క బిడ్డలు, ఆయన కాలగతికి సంకేతం, పరబ్రహ్మస్వరూపం. ఇటువంటి అనుబంధం ఉన్న ఈ అన్నా చెల్లెళ్ల విషయంలో ఎవరు యమున దాటుతారు? యమున దాటిన వాళ్ళు ఉన్నారు అని ఎక్కడ ఉండదు. ఒక్కడే దాటాడు, వసుదేవుడు దాటాడు. ఎలా దాటాడు? ఆ శౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు భాగవతంలో. ఆ చిన్ని కృష్ణుణ్ణి గుండెల మీద పెట్టుకున్నాడు తెలుగు భాగవతం అయితే, తల మీద పెట్టుకున్నా. ఆయన్ని తీసుకుని వెడుతుంటే యమున దారిచ్చేస్తుంది. అట్నుంచి యోగమాయని తీసుకొచ్చినా దారిచ్చేస్తుంది. ఇందిరారమణ సోదరి మనసి భావయామి పరదేవతాం. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కదా, మరి ఒకే తత్వం. ఆవిడ్ని పట్టుకొచ్చినా యమున దారిచ్చింది, ఈయన్ని పట్టుకెళ్ళినా యమున దారిచ్చేసింది. అంటే ఎవరు ఆయనని మస్తిష్కమునందు ధరిస్తారో వాడికి యమున దారిస్తుందంటే కాలము దారిచ్చేస్తుంది. ఇక వాడు మళ్ళీ పుట్టడు. పుట్టేసి ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి చచ్చిపోతాడంటే శరీరం పడిపోతుంది. ఇక చనిపోవడానికి మళ్ళీ శరీరం రాదు. అదే ఆఖరి మృత్యువు. ఇక మళ్ళీ జననం లేదు. ఇక ఇది నల్లతనాన్ని పొందడం అంటారు. ఇది అగ్నిస్పర్శ చేత కాలిపోవడం. అంటే ఇక మళ్ళీ ఏమీ లేదు. ఎందుకు భస్మ ధరిస్తారు? భస్మధారణం శైవులే చేస్తారు అనుకోకండి, పొరపాటుది. శైవులే భస్మధారణ చెయ్యాలని ఎక్కడా లేదు. అది వేదాంతర్గతం భస్మధారణ. దాని పేరు భస్మ. భస్మ అంటే భ అంటే కాంతి అని ఒక అర్థం, భ అంటే భగవానుడు అని ఒక అర్థం, స్మ స్మరణకు తెచ్చున్నది. ఇవన్నీ వెళ్ళిపోయేవేరా, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది ఉన్నందుకు నేను వెళ్ళిపోని పదార్థం ఏదుందో ఆయనని చేరిపోవాలి అన్నది సంతతము గుర్తుండడానికి విభూతి ధారణ చేస్తారు. చేసి అలా నేను చేరడానికి వీలుగా నా కదలికలు ఉండాలి. ఆ కదలికకి వీలుగా నా మనసులో సంకల్పాలు రావాలి, ఉత్తమ సంకల్పాలు. అందుకని ఆజ్ఞాచక్రం మనసు కాబట్టి దాని మీద బొట్టు పెడతారు. అందుకే ఈ తెలుపు ఎరుపు విడిచిపెట్టదు మీకు లోకంలో. ఆఖరికి దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవాలయం గోడల మీద కూడా తెలుపు ఎరుపు చారలు గీస్తారు. బహుశా అందుకేనేమో ఆంధ్రదేశంలో తెల్లటి ఇడ్లీ ఎర్రటి పచ్చడి కూడా పార్వతీ పరమేశ్వర సంకేతంగానే పలహారం మొదట. ఆ తెలుపు ఎరుపులు అలా కలిసే ఉద్ధరిస్తూ వెడుతుంటాయి.
అదే ఉత్తరణ హేతువు భస్మ. అది చిట్ట చివరి స్థితి. ఇంకా కాలిస్తే బూది ఏమవుతుంది? ఏమవుతుంది. బుగ్గేమవుతుంది? ఏమీ అవుతుంది అనాలి. శివుడు తెలుపు, విష్ణువు నలుపు. అంటే పుట్టినప్పుడు వాళ్ళకి ఎవరి రంగులు వచ్చాయి? వాళ్ళ అమ్మ రంగా, వాళ్ళ నాన్న రంగా, వాళ్ళ తాత రంగా, వాళ్ళ మేనమావ రంగా అనడానికి వాళ్ళు ఎవరున్నారు? వాళ్లే లోకానికి ఆది దంపతులు అయినప్పుడు ఇక వాళ్ళకి కొత్తగా ఎవరి పోలికలు ఉంటాయని చెప్తారు? ఏమీ లేవు. మరి ఎందుకు నలుపు తెలుపు అయ్యారు అంటే వాళ్ళు నలుపు తెలుపు గారు, వాళ్ళ తత్వం తెలుసుకుని నువ్వు అది గమ్మందని అర్థం. వహ్నిమండల శరీరిణి, పరదేవత యొక్క స్పర్శ కలిగితే అంటే అమ్మవారిని ధ్యానం చెయ్యగా చెయ్యగా మనసి భావయామి భావన చెయ్యగా ఒకనాడు ఆమె పాదము కదిలి ఆ పాదము మనకి తగిలితే, ఆ తల్లి అనుగ్రహము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము ఉండదు. ఆ స్థితిని చేరుతాం. అటువంటి జ్ఞానాగ్నిగా పునర్జన్మ లేని స్థితికి కదపగలిగిన తల్లి, ఇక కదలిక లేని స్థితికి చేర్చగలిగిన తల్లి అని ఆమెని ఆవిష్కరించడమే వహ్నిమండల శరీరిణి. ఇక జ్ఞానప్రసూనాంబ. ఆమె శ్రీకాళహస్తి క్షేత్రంలో రాశీభూతమైనటువంటి జ్ఞానముగా ఉంటుంది. మీకు ఎక్కడైనా శివాలయానికి వెడితే శివలింగం ఉంటుంది, పక్కన అమ్మవారు ఉంటారు. లేదా శివాలయం పక్కన ఏదో గది ఉంటుంది అమ్మవారు. ఒక్క శ్రీకాళహస్తి దానికి మినహాయింపు. అయ్యవారు ఇలా నిలబడితే అమ్మవారు ఆయన వెనకాతలు ఇలా నిలబడుతుంది. ఆయన పశ్చిమాన్ని చూస్తాడు, ఆవిడ తూర్పుని చూస్తాడు. ప్రసూనం కదూ. ప్రసూనం అంటే పువ్వు వికసించాలి. దేనికి వికసిస్తుంది? సూర్యకిరణములకు పువ్వు వికసిస్తుంది. ఆమె తూర్పుని చూస్తుంది. తూర్పు దేనికి గుర్తు? సూర్యోదయానికి గుర్తు. సూర్యోదయాన్ని దేనికి గుర్తు? వెలుతురికి గుర్తు. వెలుతురు దేనికి గుర్తు? జ్ఞానమునకు గుర్తు. చీకటి దేనికి గుర్తు? అజ్ఞానమునకు గుర్తు. జ్ఞాన ప్రసూనాంబ. ఆవిడ అనుగ్రహం కలిగితే అవిద్య అనేటటువంటి చీకటి పోయింది. మరి ఆయన పశ్చిమానికి చూస్తాడు. నీకు ఇంత సాధన రాలేదా? నీకు చేత కాలేదా? ఒక్కసారి వచ్చి నాకు నమస్కారం చేయి. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు, చీకటి రావడానికి గుర్తు. ఇక జన్మ పరిసమాప్తం అయిపోతున్నప్పుడు, శరీరం పడిపోతున్నప్పుడు ఆఖరిసారి తీసిన ఊపిరిలో దాన్ని భగవన్నామంగా మారుస్తాడు. మన ప్రమేయం వల్ల కాదు, మన పుణ్యం వల్ల కాదు, కాళహస్తీశ్వర దర్శనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఆయన అనుగ్రహము చేత వాడికి తెలియకుండానే వాడు చిట్ట చివరి ఊపిరిని భగవన్నామంగా మారుస్తాడు. ఎందుచేత అంటే మీరు ఒకటి గుర్తుపట్టండి, ఊపిరి లేకుండా వాక్కు ఉండదు. అందున పైకి అనాలనుకోండి, లోపలికి తీస్తేనే అనాలి. మీరు మౌనంగా అన్నారనుకోండి, ఏమో నేను పైకి అనకుండా శివ 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 అంటున్నాను అనుకోండి నోట్లో, అలా అన్నా కూడా, పైకి శబ్దం రాకుండా అన్నా కూడా తీస్తూ అనడం కుదరదు. అసలు పెదవులు కూడా కదలకుండా ఉంటే లోపల మనసులో ఎక్కడో హృదయంలో జపం జరుగుతుంటే ఊపిరి తీస్తూ వదలచ్చు. అప్పుడు ఆ శబ్దం వినపడదు. మీరు పెదవులతో చేసినా సరే, అంటే శివ 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 అన్నాలన్నా కూడా తీస్తేనే అనాలి, తీస్తూ అనలేరు. నేను ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాను, కానీ అది ప్రవచనం కిందకు వచ్చేస్తాను. ఎందుకంటే ఆ ఊపిరి తీసుకోవడానికి నాకు వ్యవధానం కావాలి. ఆ ఊపిరి తీసుకోకుండా ఎలా మాట్లాడతాను? ఊపిరి తీసుకుంటే మళ్ళీ వాయువుని వాక్కుగా మారుస్తాను. ఆ వాయువుని వాక్కుగా మార్చడానికి మధ్యలో సంధి ఉంటుంది, చిన్న వ్యవధానం. అదే శివస్వరూపం. అది విజృంభిస్తూ ఉంటుంది లోపల, అప్పుడే వాక్కుగా వస్తుంది. అది సంధ్యారంభ విజృంభితం. సంధ్యాకాలంలో విజృంభించడం అంటే అప్పుడు వాక్కు అవుతూ ఉంటుంది. చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు విపరీతమైన బాధ. అతనొక్కడి మనసులోన అణగెడువాడే అంటారు పోతన గారు. అంతటా వ్యాపించిన వాడు అప్పుడు నీ చిన్ని మనసులో అడుగుతాడా? పేరవుతుందా? అది పశ్చిమ దిక్కు అస్తమయం అయిపోతుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ చెప్పిస్తాడో, ఆఖరణ పైకే శివ అంటాడో, శివ అంటాడో ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన ప్రమేయం వల్ల అంటాడు. అలా అన్నాడు కాబట్టి ఆయన అంటాడు. ఆఖరి ఊపిరిలో భగవన్నామం పలికాడా లేదా? దగ్ధమైంది పాపం. కాబట్టి ఇప్పుడు నేను మోక్షం ఇస్తున్నానని ఇస్తాడు. అది ఆయనే పలికించి దాన్నే పుణ్యంగా అడ్డుపెట్టి మోక్షం ఇస్తాడు. అథవా పోనీ మంచి శరీరం ఇస్తాడనుకోండి. కాబట్టి పశ్చిమానికి శివుడు చూస్తాడు, తూర్పుకి జ్ఞానప్రసూనాంబ చూస్తుంది శ్రీకాళహస్తిలో. దీని అర్థం ఏంటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు గీతాచార్యుడు. అది అగ్నిహోత్రం. అందుకే మీరు అరుణాచలం వెళ్ళారనుకోండి, శ్రీకాళహస్తి వెడితే వాయులింగం అండి అన్నాను అనుకోండి,
వాయులింగం కనపడుతుంది. అక్కడ మిగిలిన దీపాలు కదలవు. ఒక్క వాయులింగం ఉన్న చోట మాత్రం వాయులింగంగా చెప్పబడేది ఎక్కడుంటుందో అక్కడ దీపాలు ఇలా ఊగుతూనే ఉంటాయి. అది వాయులింగం. కాంచీపురం వెళ్ళాను అనుకోండి, పృథివీలింగం మట్టితో పక్షిగూళ్ళలో ఉంటుంది, తెలుస్తుంది. అరుణాచలం వెళ్ళి అగ్నిలింగం అన్నాను అనుకోండి, అంతరాలయంలో అగ్నిహోత్రం మంట ఏమైనా మండుతూ ఉంటుందా? మండదు. మరి ఏమిటి అక్కడ? జ్ఞానాగ్ని. అక్కడ ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే భగవాన్ రమణులు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. అంత గొప్ప క్షేత్రమైంది అరుణాచలం. అటువంటి జ్ఞానాగ్ని ఏది ఉందో అది తగిలిన వాడు ఏమవుతాడు? ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం వాడికి ఉండదు, వాడి కర్మలు దగ్ధం అయిపోతాయి. అలా ఇవ్వగలిగిన తల్లి ఆమె అంతటా వ్యాపించినటువంటి అగ్నిస్వరూపం. అందుకే వహ్నిమండల శరీరిణి. కాబట్టి భూరి భారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వారి రాశి మణిమేఖలా వలయ వహ్నిమండల శరీరిణి వారి సారవహ కుండలాం గగన సేకరించ పరమాత్మికాం చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.